పూరా లోకల్. కేసీఆర్ కు కవిత లెటర్ రాయడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పట్ల కవిత తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఆమె పేరుతో తాజాగా బయటకు వచ్చినటువంటి ఓ లేఖ కలకలం రేపుతుంది. ఇందులో ఆమె బీఆర్ఎస్ రజతోత్సవ సభపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 2 పేజీల లేఖ రాసినటువంటి కవిత దాదాపు దాంట్లో నెగిటివ్, పాజిటివ్ ఈ రెండింటికి సంబంధించిన అంశాలను గతంలో జరిగినటువంటి సభకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలోని ప్లస్ మైనస్లను ఈ లేఖ ద్వారా ఆమె వివరించారు. కవిత ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించడం, పహల్గావ్ మృతులకు మౌనం పాటించాలని కోరడం, రేవంత్ పేరును ప్రస్తావించకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడం బాగుందని లేఖలో ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా కేసీఆర్ చేసినటువంటి ప్రసంగంలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ని కూడా ఆమె పూర్తిగా ఈ లెటర్లో పొందుపరచడం జరిగింది. నెగిటివ్ ఫీడ్బ్యాక్లో మాత్రం సంచలనమైనటువంటి అంశాలను ఆమె ప్రస్తావించడం జరిగింది. మొత్తం ప్రసంగంలో కేవలం 2 నిమిషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడంతో భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది అనే సందేశం వెళ్లేందుకు కారణమైందని ఆమె పేర్కొన్నారు. అదే కాకుండా తనను జైలుపాలు చేసినటువంటి బీజేపీని విమర్శించకపోవడం వ్యక్తిగతంగా తనకు అసంతృప్తిని మిగిలించిందని చెప్పేసి కూడా ఈ లేఖలో కవిత పేర్కొనడం జరిగింది. అయితే గత కొంతకాలంగా కవిత డిఫరెంట్గా ఆమె పార్టీ వ్యవహారాల్లోనూ పార్టీకి సంబంధించినటువంటి డిసిప్లిన్లన్నీ కూడా పక్కన పెట్టేసి ఆమె సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలు మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఆమె ఒంటరిగా వెళ్ళిపోవడం, కొన్ని కార్యక్రమాలు సొంతంగా ప్లాన్ చేసుకొని చేయడం, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఈ లెటర్ అనేది బయటికి రావడం అనేది కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఒకసారిగా అవాకైనటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. డాడీ అని చెప్పేసి చెప్తూ మొదట లెటర్లు ఆమె డాడీ అని చెప్పేసి రాసి పూర్తి స్థాయిలో ఆ సభకు సంబంధించినటువంటి నెగిటివ్, పాజిటివ్ అన్ని కూడా దీంట్లో అంశాలను పేర్కొంటూ ఆమె లెటర్ విడుదల చేయడం, దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుండేది, బీజేపీ బీఆర్ఎస్కి ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉంది, కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవన్నీ అంశాలను కూడా ఆమె దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మొత్తంగా కూడా ప్రస్తుతం ఆమె సొంత పార్టీ పెట్టుకుంటారని చెప్పేసి కూడా కొంత సమాచారం అయితే వస్తుంది. సొంతంగా ఆమె పార్టీ పెట్టి తెలంగాణలో ఆమె పాదయాత్ర చేసి భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించుకొని ఆమె భవిష్యత్తులో రాజకీయాల్లో ఇంకా స్పీడ్గా వెళ్లేందుకు, ఇంకా మరింత పై స్థానాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. సో కవిత రాసినటువంటి ఈ లెటర్ ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి కవిత ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది, పార్టీని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఆమె సపరేట్గా పార్టీ పెట్టి పార్టీని కొత్త పార్టీ పెట్టి దాంట్లో కొత్త నాయకులను తీసుకొని ముందుకు వెళ్తుందా, లేకపోతే అదే పార్టీలో కొనసాగుతూ ఈ విధంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి ఆమెను బహిష్కరించే విధంగా చేసుకొని సింపతి గెయిన్ చేసుకుంటుందా అనేది కూడా వేచి చూడాల్సింది. ప్రస్తుతం అయితే ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, దీనిపైన కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది.